వీడు ఎలా సర్వైవ్ అవుతాడు? ఇండియా నుంచి ఒక 40 లక్షలు క్రెడిలానో లేదా హెచ్డిఎఫ్సిలో ఎక్కడో ఒక అప్పు తీసుకొని వస్తాడు. కాలేజ్ ఫీజెస్ చాలా పెరిగినాయి. ఇన్ఫ్లేషన్ నేను వచ్చినప్పుడు నాకు 55-60% వచ్చిన, అంటే దాకా స్కాలర్షిప్ వచ్చిన క్రెడిట్ స్కోర్ లైక్ వన్ క్రెడిట్కి కాలేజ్ ఫీజు అనేది చాలా తక్కువ ఉండే. బట్ ఇప్పుడు అదే కాలేజ్లో నేను చదివిన మాస్టర్స్లోనే ఒకడికి నాకు తెలిసిన వాడు ఒకడు ఉండే, వాడికి ఆల్మోస్ట్ 2.5 times ఎక్కువ పే చేస్తున్నాడు వాడు, బికాస్ ఆఫ్ లాట్ ఆఫ్ థింగ్స్. సో ఈడిచ్చిన 40 లక్షల్లో ఇక్కడ కాలేజ్ ఫీజుకే అయిపోతుంది. అంటే 2 years ఒకవేళ జాబ్ చేయకపోతే సిచ్యువేషన్ చెప్తున్నాం, కాలేజ్లో జాబ్ రాకపోతే, ఎందుకంటే బయట వీడికి జాబ్ రాదు ఎట్ సమ్ పాయింట్ ఆఫ్ ద టైం. ఇంకో 2-3 monthsలో ఇండియన్స్ బయట పార్ట్ టైం చేస్తారు, దొంగతనంగానో ఎలాగైనా చేస్తారనే కాన్సెప్ట్ ఉండదు. ఎందుకంటే ఐ హావ్ సీన్ లాట్ ఆఫ్ కేసెస్. నేను ఇక్కడ అట్లాంటాలో ఇంతకుముందు కాలేజ్ స్టూడెంట్స్ని చూసేవాడిని అక్కడ రెస్టారెంట్స్. ఐఎమ్ నాట్ సీయింగ్ దెమ్ ఫ్రమ్ ద లాస్ట్ 1.5 months. ఎలా సో దట్స్ ద చేంజ్ ఐ హావ్ అబ్జర్వ్. నేను స్పెసిఫిక్గా ఏం చెప్పను, బట్ మనకు ఎవడైనా బతకడానికి వస్తాడు ఇక్కడ. యా సో ద థింగ్ ఏంటంటే ఇప్పుడు అంతా వాళ్ళకి ఆప్షన్స్ తగ్గిపోయాయి. కాలేజ్కి ఏమో 6, ఇంతకుముందు వచ్చే మా లాంటి ఒక ఐవీ లీగ్ కాదు నాది, నార్మల్ కాలేజ్ లైక్ స్టేట్ యూనివర్సిటీ, పబ్లిక్ యూనివర్సిటీ. సో అలా ఒక 80-100 వచ్చే ఆ ఏరియాలో ఇప్పుడు మా రూమ్మేట్ తమ్ముడు వచ్చిన టైంకి ఒక 250 members అయినారు అదే కాలేజ్లో.